హాయ్ ఎవ్రీవన్, నేనండి మీ అశోక్ ముత్తపైన. ఇది మన వెల్కమ్ బ్యాక్ టు ద చార్టర్స్ అకాడమీ సిఏ ఫైనల్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి అడ్మిషన్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయండి. ఇంకా 10 అడ్మిషన్స్ మాత్రమే మనకి పెండింగ్లో ఉన్నాయి. సో మనం అందరికీ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసి జాయిన్ అవ్వాలనుకున్నా, ఇదంతా వర్త్, అసలు ఇక్కడ ప్లేస్ కూర్చోడానికి సెట్ అవుతుందా లేదని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు క్యాంపస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి అని అన్ని డౌట్స్ ఉన్నాయి సార్. సో వీఆర్ జస్ట్ కనెక్ట్ ఒక చిన్న టూర్ లాంటిది కండక్ట్ చేసాం, అంటే మన క్యాంపస్ టూర్ లాంటిది. సో వీ కెన్ చెక్ ఇట్ సార్, 1 by 1 చూద్దాం మన దగ్గర ఏం ఫెసిలిటీస్. ఫస్ట్ వెల్కమ్ టు ద స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ లోకి రండి సార్. ఇది మన క్లాస్ రూమ్ సార్, ఇది ఈజ్ అవర్ కంప్లీట్ క్లాస్ రూమ్. మొత్తం 40 మెంబర్స్ సార్ ఇక్కడ మనం కూర్చోగలిగేది. ఇక్కడ మనం ఎవరికి 40 మెంబర్స్ కూర్చోగలుగుతాం సార్. ఓకేనా, ఇది వెరీ స్పేషియస్గా ఉంటుంది సార్. ప్రతి బెంచ్కి 2 మాత్రమే అలొకేషన్ సార్. వన్స్ ఒకసారి బెంచ్ అలొకేట్ అయిపోతే మీకు ఆ బెంచ్ కంప్లీట్గా మీకు అలొకేషన్ అవుతుంది. అండ్ ఈ బోర్డు దేనికంటే మనం టార్గెట్స్ రిమైండ్ చేయడానికి, మీకు ఎన్ని డేస్ ఉంది, ఇంకా ఎవ్రీడే ఎన్ని డేస్ ఉంది అనేది రిమైండ్ చేయడానికి వీఆర్ ప్రొవైడెడ్ ఏసీ క్లాస్ రూమ్ సార్. వీ హ్యావ్ ఆల్సో ఏసీ ఆల్సో. అండ్ మీకు ఇక్కడ నుంచి బయట ఓవర్ కూడా కనిపిస్తుంది సార్, బయట ఎలా ఉంది ఏంటి అని. ఓకేనా, అండ్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది సార్. క్లాస్ మీద ఇరుగ్గా కూర్చోడానికి లేదంటే అలానే ఒక్క రూమ్లో 100 మందిని కూర్చోబెట్టలేదు సార్. వీఆర్ అలొకేటింగ్ జస్ట్ 40 మెంబర్స్ మాత్రమే అలొకేట్ చేస్తాం సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాస్ రూమ్ సార్. అందరికీ ఛార్జింగ్ పాయింట్ ఎవరైనా మనకి వైఫై ఫెసిలిటీ ఉంటుంది సార్, అంటే క్లాసెస్ వినడానికి. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ అవైలబుల్గా ఉంటాయి సార్. మీకు ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ, ఏదైనా మనకి కాల్స్ ఉన్నా కానీ చేసుకోవడానికి. ఓకేనా సార్. అండ్ కమ్ టు ద ర్యాక్స్ సార్. మనం ర్యాక్స్ కూడా మెయింటైన్ చేస్తాం సార్, స్టూడెంట్స్ బుక్స్ పెట్టుకోవడానికి. అవి ఈ ర్యాక్స్ మెయింటైన్ చేస్తాం సార్. అండ్ కమ్ టు దట్ మై ఆడిట్ క్లాస్ సార్. ఒకసారి మీరు చూస్తే మన ఆడిట్ క్లాస్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది యూ కెన్ చెక్ ఇట్ సార్. ఇంకా ఇది కొంచెం పనిలో ఉంది సార్, మేబీ ఈరోజు రేపట్లో అయిపోతుంది. సో అవర్ ఆడిట్ క్లాసెస్ అండ్ ఎవ్రీ రివిజన్ క్లాసెస్ మనం ఒక సపరేట్ రూమ్ కట్టుకున్నాం సార్. ఎవ్రీ క్లాస్ విల్ బి గోయింగ్ టు హియర్ ఓన్లీ సార్. మాక్సిమం స్ట్రెంత్ ఎందుకు 15-20 డిస్ట్రిక్ట్ చేసామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రూమ్ సార్. ఈ రూమ్ పరిస్థితి ఏంటంటే సార్, ఈ రూమ్లో మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ జరుగుతాయి. ఎవరైనా మాకు గ్రూప్ డిస్కషన్ చేసుకోవాలి, మేము చదువుకోవాలి 2-3 కలిపినప్పుడు ఈ రూమ్ అలొకేట్ చేస్తాం సార్. వాళ్ళు వచ్చి ఈ రూమ్లో కూర్చొని చదువుకోవచ్చు సార్. అండ్ మేము ఎక్కడ అవైలబుల్గా ఉంటాం సార్, మేము ఫుల్ టైం అవైలబుల్గా ఎక్కడ ఉంటామంటే దిస్ ఈజ్ మై క్యాబిన్ సార్. ఇంకా ఫుల్ ఫ్లెజ్గా అవ్వలేదు. దిస్ ఈజ్ మై ఫుల్ క్యాబిన్ సార్. ఈ క్యాబిన్లో మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది, మీకు అవైలబుల్గా ఉంటారు. ఓకేనా సార్. అండ్ కమ్ టు దట్ వీ హ్యావ్ ఏ వాష్రూమ్స్ ఆల్సో. ఎవరికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి సార్. వీ హ్యావ్ 2-3 వాష్రూమ్స్ సార్ కంప్లీట్గా. లేడీస్కి జెంట్స్కి మనకి 3 వాష్రూమ్స్ ఉన్నాయి. 3 వాష్రూమ్స్ ఉన్నాయి సార్. ఓకేనా, ఓకేనా సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్. చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడే ఫుల్ టైం అవైలబుల్గా ఉంటాం సార్. ఈ క్యాబిన్లోనే మేము ఫుల్ టైం అవైలబుల్గా ఉంటాం. ఓకేనా, దట్ ఈజ్ ఆల్ అబౌట్. దిస్ ఈజ్ మై క్యాబిన్ సార్. అండ్ కమ్ టు ద హారిక మేడం క్యాబిన్ చూపిస్తాం ఒకసారి రండి. ఇది హారిక మేడం క్యాబిన్ సార్. తను ఎప్పుడు ఫుల్ టైం మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏదైనా ఐఐటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ పరిధిగా వస్తాయి, మీ ఇక్కడికి వచ్చి దాన్ని కాంటాక్ట్ వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ క్యాంపస్ సార్. ఓకే, ఇది క్లోజ్ అయిపోతుంది సార్. మీకు మనకి 8 o'clock మనం కంప్లీట్గా ఈ క్యాడర్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. బట్ 24 hours అనేది మనకి ఈ రూమ్ అవైలబుల్గా ఉంటుంది.